తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు అసలు సోయ ఉందా? ప్రజల బాధలు వాళ్ళు పట్టించుకుంటారా? పెట్రోల్ రేట్లు బగబగమంటూ ఉంటే కేంద్రాన్ని మొక్కుబడిగా నిలదీస్తారా? పోనీ అది కేంద్రం పరిధిలో అంశం అనుకుందాం. ఇప్పుడు రైతులు పడుతున్న బాధలు అర్థం కావటం లేదా? తెలంగాణ రైతాంగం మునుపెన్నడూ లేనంతగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే, పండిన పంటను అమ్ముకునేందుకు ఎండలో చెప్పులు లేకుండా నడి రోడ్డుపై నిల్చుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం వాళ్లకు వాళ్లే వెతుక్కోలేరా? గోనె సంచులు లేవు, గోదాములు లేవన్న కుంటి సాకులతో కాలక్షేపం కరెక్టేనా? యాసంగి పంట కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం తమ పదవులను కాపాడుకునేందుకు ఢిల్లీ ఏఐసీసీ పెద్దల చుట్టూ చేస్తోన్న ప్రదక్షిణలు చూస్తే ఒళ్ళు గగురు పుడుస్తోంది. నడి రోడ్డుపై ఆరబోసిన పంట ముందస్తు వానలకు తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో రేవంత్ రెడ్డి చెప్పగలరా? రక్షమాం పాహిమాం అని రైతులు పఠిస్తున్న దండకం ఏలిన వారి చెవులకు ఎక్కడం లేదా? ఇదేమి న్యాయం? ఇదేమి పాలన? 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు? నిజంగా ఇదే పెద్ద డిబేటబుల్ అంశమే అవుతుంది. త్వరలోనే సెంచరీ కొడతారని కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వెళ్ళినప్పుడల్లా డబ్బు మూటలు పట్టుకెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ప్రసన్నం చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు పోటీగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు కూడా హస్తినకు చక్కర్లు కొడుతూ ఉంటారు. మంత్రివర్గంలో ఉన్న ఆధిపత్య పోరులో పైచేయిగా నిలిచేందుకు సీఎం, డిప్యూటీ సీఎం చెరోవైపు ఢిల్లీ పెద్దలకు వెన్నపూస్తున్నారన్నది వాస్తవం. కాకపోతే వాళ్లకున్న టైం మొత్తం పార్టీ అధిష్టానాన్ని సంతృప్తిపరిచేందుకు వెచ్చిస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం లేదన్నది అంతకంటే పెద్ద వాస్తవం. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగడం లేదు. యాసంగి పంటను అమ్ముకొని తదుపరి సీజన్ కు సిద్ధం కావాల్సిన రైతులు ఇప్పటికీ మార్క్ ఫెడ్ సహా కొనుగోలు కేంద్రాల దగ్గర రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు పడుతూ ఉంటే, ప్రభుత్వం పెద్దలు మాత్రం మొద్దు నిద్ర నటిస్తూ కాలయాపన చేస్తున్నారు. వరి ధాన్యం నుంచి మక్కల దాకా అమ్ముకునేందుకు తెలంగాణ రైతాంగం నానా తంటాలు పడుతోంది. కొన్ని చోట్ల ఐకేపీ కేంద్రాల దగ్గరకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతోంది. ఏది కొనాలన్నా మరో 10 రోజులు మాత్రమే టైం ఉంది. తర్వాత రుతుపవనాల ఆశతో రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభించాల్సి ఉంది. ఈసారి ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా పండుతుందని తెలిసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా ముందస్తు చర్యలు చేపట్టలేదు. తీరా పంటను బండ్లకు ఎక్కించి కొనుగోలు కేంద్రాలకు తెస్తే గోనె సంచులు లేవు, గోదాములు లేవు, రవాణాకు లారీలు లేవని ప్రభుత్వాధికారులు కుంటి సాకులు చెబుతున్నారు. మిల్లుల్లో చోటు లేదంటూ ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎలాగన్నది ఇప్పుడు ప్రభుత్వం తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్న. మిల్లు ఓనర్ల అరాచకాల విషయంలో ప్రభుత్వం చూపిన ఉదాసీన వైఖరే ఇప్పుడు రైతుల పాలిట మరణ శాసనం రాయబోతున్నది. యాసంగి పంట చేతికి వచ్చిన తర్వాత ఇప్పటికే డజను మంది రైతులు చనిపోయారు. 1-2 రోజుల్లో పరిస్థితి మొత్తాన్ని చక్కబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారులకు సెలవులు రద్దు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాల్సిందే. ఎలా తెస్తారో, ఎక్కడి నుంచి తెస్తారో కానీ తగినన్ని గోనె సంచులను 24 గంటల వ్యవధిలో ఏర్పాటు చెయ్యాలి. మిల్లుల్లో చోటు లేకపోతే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసి ఉంచాలి. అలాగైతేనే అవసరమైనప్పుడు మిల్లులకు తరలించే వీలుంటుంది. అంతేగాని మిల్లుల సాగు చూపించి కొనుగోళ్లు ఆపకూడదు. లారీలు లేవని ధాన్యం తరలింపును ఆపడం కూడా సరైనది కాదు. లారీ యజమానులను నిర్బంధించైనా సరే వాహనాలను సమకూర్చి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తేనే కొత్త ధాన్యం అక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది. కొనుగోలు కేంద్రాల వద్ద పనులు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో జరగాలి. అప్పుడే వేగం పెరుగుతుంది. ఒక వారం పాటు ఏలిన వారు అన్ని పనులు మానేసి కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా పెట్టాలి. అప్పుడే రైతులు బతుకుతారు. ఇకపై ఎలాంటి పొరపాటు జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.